పిరికితనం, భయం పారిపోతాం మీ నుంచి. గర్జయంతం గర్జయంతం నిజభుజపోటియంతం మరంతం దీపియంతం తాపియంతం దీభూజితం క్షేపయంతం స్కెపంతం క్రందయంతం రోస్యంతం దిజిసతం సమ్మరంతం బరంతం దిక్ష్యంతం పుణ్యంతం కరణకర దివ్య సమామ నమామి. శ్రీమత్ప్రయోనిధికేతం చక్రపాణే భోగేంద్రి భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్దిపోథ లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ మమ దేవి కరావలంబం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహ విష్ణుం భద్రం మృత్యోర్మృత్యోర్నమమ్యహం. అహోబిలంలో ఏం జరుగుతుందంటే భక్తి యొక్క వైభవం తెలియకపోవడం వల్ల వాళ్ళందరూ రకరకాల శుద్ర పూజలు చేసి అక్కడున్న దుండగులు ఏం చేస్తారంటే ఆ మనుషులు లాగేసుకుని అడవుల్లో తీసుకెళ్ళిపోయే భక్తులకి జంతు బలుల కింద నరబలుల కింద చేస్తారన్నమాట. ఈ నరబలులు జంతు బలులు చూసి అక్కడున్న జీవులు ఆ నరసింహస్వామిని దర్శించడానికి దూరం అయిపోయేవారు. ఈ విధంగా ఒకప్పుడు చరిత్ర అట్లా ఉండేది. ఈ తాంత్రికులు ఏం చేస్తారు, నరబలుల కోసం మనుషుల్ని తీసుకొని సంహారం చేసేవారు అనమాట. సో శంకరాచార్యుల వారు, ఆయన సాక్షాత్ శివుడు, పరమశివుడు, ఆయన శ్రీశైలం నుంచి అహోబిలం వచ్చిన సమయం అనమాట. అదంతా ఒక అడవి అప్పట్లో, నల్లమల అడవి. నల్లమల అడవుల్లో మనకి తిరుపతి, అహోబిలము, శ్రీశైలం 3 ఉంటాయి. ఓకే, తిరుపతి అంటే ఆదిశేషుడి యొక్క తల తిరుపతి, ఆదిశేషుడి యొక్క నడుము భాగము అహోబిలం, ఆదిశేషుడి యొక్క టైలు ఆమె శ్రీశైలం అనమాట. ఈ విధంగా ఆదిశేషుల వారు ఈ నల్లమల అడవుల్లో ఉంటారన్నమాట. అతిపెద్ద బలరాముడు, నిత్యానంద మహాప్రభు ఆయనే. సో నడుము భాగము అహోబిలం. సో ఆ విధంగా శంకరాచార్యుల వారు శ్రీశైలం నుంచి నడుము భాగంకి వస్తున్నారు అహోబిలంకి. అక్కడ చక్కగా ఉంటారనమాట. సో అక్కడున్న వాళ్ళ శిష్యులందరూ అలిసిపోయి నిద్రపోతుంటారు. ఒక నరబలి చేసేవాడు చూస్తారన్నమాట. ఆ నరబలి ఎవరికైనా చేసేటప్పుడు ఆయన పైన ఎటువంటి గాయాలు కానీ ఏమి ఉండకూడదు, చాలా ఆరోగ్యకరంగా ఉండాలి, నీట్గా ఉండాలి. అప్పుడు అలాంటి వ్యక్తి నరబలి చేస్తే వీళ్ళకి శక్తులు పెరుగుతాయి అనమాట. శంకరాచార్య వారికి చెప్తారన్నమాట, ఇదిగో మీరు చూడక మంచి సన్యాసులు ఉన్నారు, మీకు శరీరం మీద ఎటువంటి గాయాలు ఏం లేదు. సో రేపు అమావాస్య, రేపు రాత్రి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాము, మీరు రెడీగా ఉండాలి. శంకరాచార్య కాబట్టి ఆయన చాలా దయగల వ్యక్తి అని అంటారు అనమాట. సరే అంటారన్నమాట. తర్వాత రోజు రానే వచ్చింది, అది అమావాస్య, కారు అడవి. ఆయన ఒక టార్చ్ అంటే వాళ్ళు ఒక లైటింగ్ పెట్టుకుని వస్తారన్నమాట శుద్ర పూజ చేసేవాళ్ళు. అక్కడ అందరు శిష్యులు నిద్రపోతుంటారు. శంకరాచార్యుల్ని చేయి పెట్టుకొని తీసుకెళ్తారన్నమాట ఆయన చంపడానికి. తర్వాత ఆయనకు ఒక శిష్యులు ఉంటారన్నమాట, ఆయన పేరు అంటే ఆయనకి తెలుస్తారన్నమాట, నా గురువు గారిని వీరు నరబలులు చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఆయన కూడా ఆయన చీకట్లో పరిగెట్టి వస్తారనమాట. ఆ ముందు రోజు అంటే వన్స్ అహోబిలంకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారనమాట. సో అక్కడికి వెళ్ళి ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేసి మన పైన అహోబిలం దండం పెట్టి, మా గురువు గారిని ఇక్కడ నరహంతకులు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎలాగైనా కాపాడండి అని చెప్పేసి ఆయన విపరీతంగా ప్రే చేస్తారన్నమాట. పాదపద్మ, నా గురువు గారి శక్తులు ఆయన సాక్షాత్ పరమశివుడు అనమాట. ఓకే, ఆయన కానీ ఏం అనలేకపోతుంది అనమాట. దట్ ఈస్ దయ. కాబట్టి నరసింహ ప్లీజ్ అని చెప్పేసి ఆయన విపరీతంగా వేడుకుంటారనమాట. సో నౌ దిస్ పాదపద్మ వెంటూ ఎక్కడైతే సుదర్పూజ జరుగుతుందో అక్కడికి వెళ్తారనమాట. ఈయన చాలా బక్కగా ఉంటాడనమాట, చాలా వీక్. ఈయన ఏం చేయగలడు, నరసింహస్వామి చెప్పేసి ఆయన అక్కడికి వెళ్తారన్నమాట. చాలా బలహీనుడు, ఏమేనంటే ఈయన కొట్టేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి, అయ్యా నా గురువుని ఏం చేయకండి అయ్యా, దండం పెడతానయ్యా, నన్ను నరబలి చేయండి అయ్యా, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నానయ్యా, నా గురువు గారిని విడిచిపెట్టిండి అయ్యా అని ఆయన వేడుకుంటారు అనమాట. ఎవరు, ఈ పాదపద్మ గారు. శంకరాచార్య గారు ఆల్రెడీ ఆయన ఒక బెడ్ వేసి ఉంటారు, అన్ని మంత్రాలు ఆ చక్రాలన్నీ వేసి ఇంకా సంహారం చేయడానికి రెడీగా ఉంటారన్నమాట శుద్ర పూజ గారు. ఈయన ఏడుస్తుంటారన్నమాట, కాపాడండి అయ్యా, మీరు నన్ను ఎక్కించండి అయ్యా, దించేయండి ఆయన ఆది శంకరాచార్యులు ప్లీజ్ అయ్యా అని చెప్పి తీవ్రంగా వేడుకుంటారనమాట. ఇలా చూస్తారనమాట. నీకు తర్వాత ఫస్ట్ ఈయన అంటాడన్నమాట వాడు శుద్ర పూజ గారు. ఇంకా అయ్యాగి ఏమి ఉండదు, ఇంకా నరసింహ అంటారన్నమాట. ఈ చాలా బలహీనంగా ఉన్న వ్యక్తి చాలా ఈ బికమ్ వెరీ లార్జ్ అనమాట. ఆయనకి కండరాళ్ళు కానీ ఆయన కళ్ళు మొత్తం ఎరిపెక్కిపోవడం,
ఆ పాదపద్మ ఎక్స్పాండ్ అయిపోతుంది ఆ శరీరం. అండ్ ఈ బికమ్ లైక్ దిస్ చెయ్యిలు ఊగుతుండే, లైక్ ఆయనకి పిరేకులు అంటే చాలా ఇష్టం, మెడలు వేసుకోవాలి. అండ్ ఈయన ఇలా ఊగిపోయి నేను చెబుతున్నా ఆయన విడిచిపెడతారు లేదా అంటే వాయిస్ మారిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఏంటి, అయ్యా విడిచిపెట్టండి అని అనలే, ఇప్పుడు మీరు వార్నింగ్ ఇస్తున్నా, ఈ అహోబిలం విడిచి పారిపోండి, ఆయన విడిచిపెట్టండి అని. ఏంటి ఈయన గొంతు మారింది, నేను వార్నింగ్ ఇస్తానండి. ఏంటి వార్నింగ్ ఇస్తున్నా, నేను మళ్ళీ మీకు 3 వార్నింగ్లు ఇస్తున్నా, రెండోసారి చెప్తున్నా, అహోబిల్ని అడవిలు విడిచిపెట్టి పారిపోండి, నా భక్తులు మీరు సంహరిస్తున్నారు. ఇంకా పాదపద్మ లాంటి భక్తులు నా దగ్గరికి వచ్చారు అంటే యాక్చువల్ పాదపద్మంలోకి నరసింహస్వామి ఆవిర్భావం తీసుకోండి అనమాట. అండ్ ఈజ్ టెల్లింగ్ లైక్ దిస్, వెళ్తారా లేరా, ఆయన విడిచిపెడతారు లేదా, విడిచిపెట్టాం, నువ్వు ఎవరు అంటారనమాట. నువ్వు ఎవరు అని నీ తర్వాత చెప్తానని చెప్పేసి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి కానీ ఒక్కొక్క 5 ఏళ్ళు కదా ఇవి ఇలా ఎక్స్పెండ్ అవుతాయి, ఇలాగ గుచ్చారనమాట. అంటే తన చేతులకి 5 అంటుకుంటారు, ఇంకా 1 2 3 4 5 ఇలా గుచ్చితే 5 ఇలా తీసుకొచ్చి గిర్ర తిప్పి ఇసిరేస్తారనమాట. ఆ అడవుల్లో ఎక్కడ పోతారో వాళ్ళకి తెలియదు. 1 2 3 4 5 ఇలా గుచ్చుతారనమాట, 5 అక్కడే స్పాట్ డెడ్. అండ్ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు అనమాట. ఆహా, ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం విష్ణుం భద్రం మృత్యుర్ముత్యు నమమ్యహం. శ్రీ ఉగ్ర నరసింహ భగవాన్ మీకు చూపిస్తున్న చత్రవట కదా స్క్రీన్లో, మీకు ఉగ్ర నరసింహస్వామి చూపిస్తాను. అంటే హీరో చత్రవట కొంచెం శాంతిగా ఉంటాడు ఆయన ఎవరిని మ్యూజికల్ మ్యాన్ అనమాట. సో దిస్ ఈజ్ ఉగ్ర నరసింహ, ఈ నరసింహస్వామి. ఇక్కడ చూడండి, ఈ నరసింహస్వామి ఇక్కడ ఈయన ఎవరు, హిరణ్యకశిపుడు అనమాట. హిరణ్యకశిపుడు ఇలాగే ఉంటాడు స్వామి. మీరు నరసింహ యాక్చువల్ ప్రహ్లాదుడితో చూడొచ్చు, లక్ష్మీదేవితో చూడొచ్చు, కానీ ఉగ్ర నరసింహస్వామి ఎవరితో ఉంటారు అనుకున్నారు, హిరణ్యకశిపుడితో ఉంటాడు అనమాట. అలాంటి నరసింహస్వామి మీరు ఎక్కడ చూడరు, ఓన్లీ ఉగ్ర నరసింహ ఆ బిలంలోనే చూస్తారన్నమాట. ఈ నరసింహస్వామి ఇక్కడ చూడండి, 2 చేతులు ఇక్కడ ఇది అప్పుడు ఆ ప్రేమతో ఆయన పాడిన పాటే శంకరాచార్యుల వారు లక్ష్మీ నరసింహ కరావలంబం బ్రహ్మేంద్ర రుద్రమర్గ కిరీటకోటి సంఘటిత సాంగ్రిక కళ. అంటే ఇక్కడ చూడండి, సంసార జాల, సంసార ధావ, సంసార కూప, సంసార భీకర, సంసార సర్ప, సంసార వృక్ష, సంసార సాగర నిమజ్జనమ, సంసార ఘోర గహనే చరుతో. ఇక్కడ అన్ని సంసార అంటే ఏంటనుకున్నారు, ఈ సమాధిలో జరుగుతున్న అనేక సంసార గొడవలకి, భార్య భర్తల గొడవలకి ఇవన్నీ తీసివేస్తాడు ఆయన. ఎవరు, ఉగ్ర నరసింహలో ఏమున్నాయో అవన్నీ తీసివేసే శక్తి ఆ నరసింహస్వామికి ఉందని ప్రతి దాంట్లో సంసార మీరు ఇంత 10 ఏళ్ళు జిగ్జిగ్జిగ్జిగ్లో పడేస్తారు అన్నమాట. ఓకే, సో నరసింహస్వామి ఎక్కడో లేడు. ప్రభుపాద గారు ఏమన్నారు, బాహీర్ నరసింహ హృదయే నరసింహ నరసింహ మదిం శరణం ప్రపథే. అట్లా ఉండాలి ప్రభుపాద లాగా. ఈయన నరసింహస్వామిని అసలు ప్రభుపాద గారికి అమెరికాలో ఇంకొకసారి గుండెపోటు వచ్చినప్పుడు నరసింహస్వామి దగ్గరుండి కాపాడతారు. నరసింహస్వామి ప్రభుపాదని విడిచిపెట్టారు, ప్రభుపాదని మనం విడిచిపెట్టాం. సో ప్రభుపాదని మనం పట్టుకుంటే ప్రభుపాద నరసింహస్వామి పట్టుకుంటారు, అప్పుడు నరసింహస్వామి మనతో ఉంటారు. సో గురువు లేక నరసింహస్వామి రారు డైరెక్ట్గా. అందులో ఇప్పుడు వినని లీలలు, తెలియని శాస్త్రాలు తెలుసుకోవడం, పిరికితనం, భయం పారిపోతాం మీ నుంచి. గర్జయంతం నిజభుజపటలంతం స్ఫోటియంతం మరంతం దీపియంతం తాపియంతం దీవుభూజితం క్షేపయంతం స్కెపంతం క్రందయంతం రోస్యంతం దిజిసతం సమ్మరంతం భరంతం వీక్ష్యంతం గుర్నియంత్రం కరణకర దివ్య సమామ నమామి. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే శ్రీ నరసింహ కవచం సంపూర్ణం. జై ప్రహ్లాద్ నరసింహ.